టీడీపీ ఎమ్మెల్యేల తీరు అధికార టీడీపీకి పెద్ద సంకటంగా మారింది. ఇప్పటికే తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేశారంటూ జిల్లా మహిళా అధ్యక్షురాలైన వరలక్ష్మి టీడీపీ అధినేతకు లేఖ రాయడం, దీనికి సంబంధించిన వీడియోలు బయటికి రావటం అన్నీ కూడా చకచక జరిగిపోయాయి. లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తెలియడంతో కోనేటి ఆదిమూలంను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే తీరు అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఆ ఎమ్మెల్యే మరెవ్వరో కాదు, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలిపూడి శ్రీనివాస్. తొలిసారి ఎమ్మెల్యే కావడంతో అవగాహన లేనితనంతో ఆయన చేస్తున్న పనులు పార్టీతో పాటు ఇటు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తీసుకువస్తుందని టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. గెలిచిన నెలలోనే సదరు ఎమ్మెల్యేపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వైసీపీకి చెందిన నాయకుడి ఇంటిపైకి పార్టీ శ్రేణులను తీసుకువెళ్లి నానాయాగి చేశారాయన. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే సదరు ఎమ్మెల్యే వైసీపీకి చెందిన నాయకుడి ఇంటిని కూల్చివేశారు. దాంతో కొలిపూడి శ్రీనివాసుపై పోలీస్ కేసు కూడా నమోదు చేశారు. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు ఆ ఎమ్మెల్యేకు చీవాట్లు పెట్టడం జరిగింది. అయినా తీరు మార్చుకోని ఎమ్మెల్యే రోడ్లు సరిగ్గా లేవని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం రోడ్లు వేయడానికి ఉత్తర్వులు జారీ చేసిందని, ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం దానికి సంబంధించిన పనులను మొదలు పెట్టాల్సి ఉందని తెలపడంతో ఆ ఎమ్మెల్యే సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తాజాగా కొలిపూడి శ్రీనివాస్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తన వద్దకు వచ్చిన డ్వాక్రా మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అంతేకాదు, మహిళలను అధికారికంగా 5 గంటల పాటు పోలీస్ స్టేషన్లో పెట్టడం ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడేలా చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే కొలిపూడి వ్యవహార శైలి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేక ముద్ర పడేలా చేస్తుందన్న భయం టీడీపీలో నెలకొంది. దీంతో ఆ ఎమ్మెల్యేను ఎలా నిరోధించాలో అర్థం కాక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మరి ఎమ్మెల్యే కొలిపూడి శ్రీనివాసుపై టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.